కాంగ్రెస్ పాలనపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎలా పాలించాలనే అంశంపై స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండిపోయిన చెరువులు, సకాలంలో అందని సంక్షేమ పథకాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుందన్నారు మల్లారెడ్డి. సాయినా కూతురు నివేదిత కేసీఆర్ గారు సాయినా కుటుంబానికి నమ్మి మరొకసారి టికెట్ మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి నాన్న లేనప్పటి నుండి కూడా మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు వెన్నంటే ఉండేసి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు టికెట్ వచ్చిన తర్వాత లాస్య గారి కోసం కూడా వాళ్ళు చాలా కృషి చేసి గెలిపించారు. అన్ఫార్చునేట్లీ 2 months ముందు లాస్య గారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. దాని తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ టికెట్ ఇచ్చారండి. అప్పటి నుండి అంతా రాజన్న మా తోడుగా ఉండేసి చూసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు మా వెనుకనే ఉండేసి మాకు ఇక్కడ వరకు తెచ్చారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి మళ్ళీ వాగ్దానాలు పూర్తి చేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకుంటాం అని చెప్పేసి అంటున్నాం. మేము మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గతంలో మాకు ఏం చెప్పిందంటే December 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రుణమాఫీ చేస్తా కాబట్టి అందరు రైతులు పోయి రుణాలు తీసుకోండి, మీరు 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. మరి నేటికి చేయకపోతే ప్రశ్నించే గొంతులపై మేము ప్రశ్నిస్తే నేను చేస్తా, ఇప్పుడు మీ దుకాణం బంద్ చేసుకుంటున్నా అని చెప్పేసి అంటుంది. ఏమంటే పేగులు మెడలేసుకుంటా, బొంద పెడతా, గాడి కొడుకులారా, కరెంటు దిగనైపోతా, హై టెన్షన్ రన్ అయితే అని చెప్పి రకరకాలుగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి పక్కదారిని పట్టించేసేసి ఆయన చేసిన వాగ్దానాలను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు మా సుధీర్ రెడ్డి అన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆయన కోరిక మేరకు ఈరోజు మేమంతా కూడా ఎల్బీ నగర్లో మెట్రో ట్రైన్ ఎక్కి ఈరోజు కుక్కట్పల్లి వరకు ప్రయాణం చేస్తాం. దానికి గౌరవ మా సభాధ్యక్షుడు కృష్ణారావు అన్న, మా కాబోయే ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మా సుధీర్ రెడ్డి అన్న, మా వివేకానంద గారు, మా లక్ష్మారెడ్డి గారు, మా దయానందన గారు, మా అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మహేష్ బాబు, అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మరి ఈరోజు ప్రోగ్రాంలో పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మల్లన్న గారికి, అలాగే మరి పెద్దలు శాసనసభ్యులు ఎంపీ నగర్ సిద్ధిరెడ్డి గారికి, అలాగే పెద్దలు షేపూర్ రాజు గారికి, అలాగే పెద్దలు కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారికి, అలాగే మరి రాజశేఖర రెడ్డి గారికి, మల్కాజ్గిరి శాసనసభ్యులు, అలాగే శాసనసభ్యులు ఉద్బుల్లాపూర్